ఈ సహోదరి పేరు సలోమి గారు. వీరు గన్నవరం ప్రక్కన ఉన్నటువంటి చేగుర్తిపాడు నుంచి ఈ యొక్క అడ్డాడ స్వస్థశాలకు వస్తూ ఉన్నారు. అయితే వీళ్ళ ప్రక్కింట్లో ఉన్నటువంటి కొడుకు కోడలికి పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతా ఉంది, పిల్లలు లేరు. అయితే ఈ సహోదరి అడ్డాడ స్వస్థశాలలో అంజూర పండుగలో పాల్గొని వారి నిమిత్తం దైవజనులు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి సగమేమో వీళ్ళ కుటుంబం అందరూ కూడా పంచుకున్నారు, మిగతా సగం చిన్న మొక్క తీసుకుని వెళ్ళి ఆ యొక్క వీళ్ళ పక్కింట్లో 10 ఏళ్ళుగా పిల్లలు లేనటువంటి ఆ భార్య భర్తలకు ఇవ్వడం జరిగింది. ఇది ప్రార్థన చేయించి తీసుకుని వచ్చాను. దైవజనులు క్రీస్తు రాయబారి గారు ఇచ్చిన ఫలం ఇది. మీరు తింటే దేవుడు ఖచ్చితంగా మీకు పిల్లల్ని ఇస్తాడు, నమ్మి విశ్వాసం ఉంచి ఈ పండు తినండి అని చెప్పేసి ఆ కొద్దిపాటి ఆ ముక్కను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఫలాన్ని వాళ్ళు విశ్వాసంతో భార్యాభర్తలు తిన్నారు. దేవాది దేవుని యొక్క దయ పొందుకుని ఇప్పుడు ఆ సహోదరుడి యొక్క భార్యని దేవుడు దర్శించగా 3వ నెల గర్భవతిగా ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. నా పేరు యామిని రామకృష్ణ. నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను. మాది సొంతూరు విజయవాడే, కానీ ఉద్యోగరీత్యా మేము మహారాష్ట్ర వెళ్ళిపోయి 14 ఇయర్స్ అవుతుంది. సో అమ్మ అడ్డాడకి తీసుకొచ్చింది. ఇక్కడ నేను సిలువ దగ్గర ఏసయ్యకి మొక్కుకున్నాను. ఏసయ్య నాకు ఒక సొంత గృహాన్ని ఏర్పరచండి, అది కూడా నాకు నచ్చినట్టుగా. సో అపార్ట్మెంట్స్ కాదు, ఇండివిజువల్ హౌస్ కావాలి, అది కూడా మేము మహారాష్ట్ర ఎలా ఉన్నామో నా సొంతూరులో అలా ఉండాలి, చాలా విశాలంగా వెడల్పుగా. సో నా ఊహలకి తగ్గట్టుగా ఉండాలి. లాస్ట్ ఇయర్ మొక్కుకున్నాను. నాకు గృహం సిద్ధపాటు అయిపోయింది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందండి. ఏసయ్య నాకు గృహాన్ని ఇచ్చాడు, అది కూడా నేను ఊహించుకున్నట్టుగానే ఇండివిజువల్ హౌస్ ఇచ్చాడు. వీరి చెల్లెలకి నెమ్ముతో ఆయాసంతో బాధపడేదట. ఒంగోలు హాస్పిటల్లో 4 నెలల నుంచి హాస్పిటల్లోనే ఉంటున్నారు. తర్వాత అక్కడ డాక్టర్లు చెప్పిన పరిస్థితి ఏంటంటే ఈ నెమ్ము ఆయాసం తగ్గడం కష్టము, హాస్పిటల్లో కొద్ది కాలము మరి ట్రీట్మెంట్ చేయాలని చెప్పారట. 4 నెలలుగా అక్కడే ఉన్నారు. ఉన్నప్పుడు తను ఇక్కడికి రావటము, దైవజనులు ఇచ్చేటువంటి అంజూర పండు తీసుకొని, అంతేకాదు మరి దైవజనుల చేతుల మీదుగా ప్రార్థించినటువంటి ద్రాక్షారసము, తర్వాత ఆ ప్రేయర్ ఆయిల్ కూడా తీసుకొని వెళ్ళి తన చెల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇదిగో దైవజనులు క్రీస్తు రాయబారి గారు మార్కాపురం వచ్చారు, మరి దైవజనులు ప్రార్థించినటువంటి ఈ ద్రాక్షారసాన్ని త్రాగు, నీకున్నటువంటి నెమ్ము ఆయాసం పోతూ ఉంది, అంతేకాదు ఇదిగో అంజూర పండు కూడా తీసుకొని వచ్చాను, దీనిని తినుమని చెప్పి ఆ ద్రాక్షారసము తాపి ఆ అంజూర పండు ఆమెకు తినిపించిన వెంటనే మరి దేవుడు అద్భుత రీతిగా ఆమెలో ఉన్నటువంటి ఆ ఆయాసము నెమ్మును తొలగించి ఆరోగ్యం ఇచ్చాడట. వారు డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడు ఇంటికి వచ్చారట. దేవుని నామాన్ని మహింపరుస్తూ చప్పట్లతో దేవుని మహింపరుద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. కాకినాడలో జూన్ 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. డోన్లో జూన్ నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, డోన్. మాచర్లలో జూన్ నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల. పాలకొల్లులో జూన్ నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో జూన్ 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఏలూరులో జూన్ నెల 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. అనంతపురంలో జూన్ నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. రాజమండ్రిలో జూన్ నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ లూథరన్స్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. హైదరాబాద్లో జూన్ నెల 24వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి జరుగును. స్థలం
వైఎంఎస్ ఫంక్షన్ హాల్, సంధ్యా హాస్పిటల్ ఎదురుగా, ఐడిపిఎల్ కాలనీ, గుట్ట రోడ్, బాల్నగర్. గుంతకల్లులో జూన్ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో జూన్ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూన్ నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని.